హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఆసిబాద్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కిరమేరి మండలంలోని పరందోలి అనే ఒక ఊర్లోనే అయితే ఉన్నాము. మన వెనక కనపడతాను చూడండి. ఈ వచ్చి ఒకప్పుడు మొత్తం నీళ్లు ఉండే, ఆ నీళ్ళు ఇప్పుడు తక్కువ అయినప్పుడు ఆ గుహ లోపలనైతే ఒక శివలింగం అయితే వెలిసిందట. ఆ శివలింగంని చూద్దామని అయితే ఇంత దూరం వచ్చినాం. సరే, మొత్తం ఆ శివలింగం ఎలా వెలిసిందో ఆ గుహ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. అంటే ఊరి వాళ్ళే ఎక్కదందుకు అంత హైట్లో పోవడానికి మెట్లు అయితే కట్టించిండట. ఆ మెట్ల సాయంతో అయితే ఆ శివలింగాన్ని అయితే చూడొచ్చట. అంటే ప్రతి సంవత్సరం కోసారి అయితే ఇక్కడనైతే జాతర అయితే జరుగుతుందట. శివరాత్రి రోజు ఎక్కడెక్కడ ఉండి వస్తారట, వచ్చి ఇక్కడైతే పూజలు అయితే జరుపుకొని వెళ్తారట. మనం ఒకసారి చూద్దాం రండి. రండి చూద్దాం. మొత్తం కొన్ని సంవత్సరాల క్రితం అంతా మొత్తం రెండు ఉండే నీళ్ళతోటి, అది నీళ్లు మొత్తం తగ్గిన కొద్దీ ఈ గుహనైతే బయటపడిందట. ఆ గుహ లోపలన అయితే శివలింగం అయితే ఉన్నదట. ఆ ఊరి వాళ్ళు చూసినప్పటి నుండి ఇక్కడనైతే పూజలు అయితే జరుపుతారట. చూడండి, స్వయంగా ఊరి వాళ్ళే ఈ స్టెప్స్ అయితే వేపించిందట. అంటే అంత దూరం ఎక్కి చూసినందుకు ఇబ్బంది కావడంతో ఈ మెట్లు అయితే కట్టించిందట. సో నీళ్ళు చూడండి, ఆ నీళ్ళు అయితే అంతకు మించి రావట. ఆ బండల నుండి అటే వెళ్ళిపోతాయట. లేకుంటే ఒకప్పుడు మొత్తం నీళ్ళు ఉంటున్నాయట ఇక్కడ. ఆ నీళ్ళు ఇప్పుడు ఇక్కడ పూజలు జరిపిన కాకుండా అయితే ఆ నీళ్ళు అయితే అట్నుండి అటే వెళ్ళిపోతున్నాయట. ఇక్కడ కింద కూడా కొన్ని శివలింగాలు అంటే ఊరి వాళ్ళు పెట్టిండ్రట. ఇలా చూడండి, అంతేగా. మనం ఒకసారి అయితే ఇప్పుడు పైకి వెళ్ళి ఆ గుహ లోపల ఉన్న శివలింగాన్ని అయితే మీకు చూపెడతాం. చూడండి, అంటే అన్ని వాటర్ ఉండే, ఇప్పుడు వాటర్ తగ్గిపోయిన కొద్ది ఇగో ఈ స్టెప్స్ అయితే కట్టించిండ్రు ఈ ఊరు వాళ్ళు. ఆ స్టెప్స్ తో పాటు ఇగో స్టాండ్ కూడా వేసిండు ఎక్కడ అందుకు. కొన్ని సంవత్సరాలు మొత్తం నీళ్ళల్లో ఉండినట్టు అది. ఒకసారి అక్కడ చూడండి, అంటే అభిషేకం చేసిన పాలని ఇగో ఇక్కడ నుండి, అంటే ఇందులో నుంచి అయితే కిందికి వెళ్ళి అయితే పట్టుకోవచ్చట మనము. అంటే అది స్వయంగా అది కిందికి వెళ్ళే హోల్ ఉన్నదట. చూడండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే శివలింగం. చూసారుగా గుహ లోపల శివలింగం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇవన్నీ వాటర్ ఉండేనట ఒకప్పుడు. ఆ వాటర్ అయితే ఇప్పుడు తగ్గిపోయిన కొద్దీ ఈ గుహను అయితే కనపడ్డదట వాళ్ళకు. అప్పటి నుండి ఇక్కడ పూజలు అయితే జరుపుతున్నారట ఊరి వాళ్ళు. ఇక్కడ పూజారి కూడా ఉండేనట, కానీ ఇప్పుడు ఆ పూజారి లేడు. వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ పూజలు అయితే వస్తారట. ఒకప్పుడు అయితే ఇది మొత్తం నీళ్లుండే, ఆ నీళ్ళు అయితే తక్కువైనప్పుడు ఆ ఊరి వాళ్ళు అయితే వచ్చి అంటే ఇక్కడ చూసిండ్రు. ఈ గుహను అయితే ఒకటి బయటపడ్డది. ఆ గుహలో ఏముందని చూస్తే శివలింగం అయితే కనపడ్డదట. అప్పటి నుండి ఊరి వాళ్ళు అయితే ఆ శివలింగానికి పూజలు అయితే జరుపుతున్నారట. దానికోసం ఇక స్వయంగా ఈ మెట్లు కూడా కట్టించిండట ఈ ఊరి వాళ్ళే. అప్పటి నుండి ఇక్కడికి అంటే ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇక్కడైతే పూజలు అయితే జరుపుతున్నారట ఆ శివలింగాన్ని చూసి. ఒకసారి చూడండి, ఇవన్నీ ఒకప్పుడు మొత్తం వాటర్ ఉండే, ఆ వాటర్ మొత్తం తక్కువ అయినాయి. చూడండి ఒకసారి, ఆ వెలిసిన శివలింగానికి పూజలు జరిపిన కావండి ఆ వాటర్ కనపడుతుంది చూడు. ఎంత పెద్ద వర్షం వచ్చినా అట్నుండట వెళ్ళిపోతాయి అట, అంతకు మించి ఇటైతే రావాట. ఓకే, చూసింది కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత దూరం వచ్చి మీకు అయితే గుడి అయితే చూపెట్టినాం, షేర్ అయితే చేయండి వీడియో. రైట్, ఓకేనా?